శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా చాలా బిజీగా వ్యవహరించడం జరుగుతుంది. వృత్తిపరంగా కొన్ని కొత్త అవకాశాలు, కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడటం జరుగుతుంది. అలాగే చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆందోళన పడకుండా, కోపం పడకుండా ప్రశాంతంగా డీల్ చేయడం మంచిది. ఇప్పుడు ఏ విషయమన్నా కూడా మీరు సాధించగలరు. అయితే కొద్దిపాటి తొందరపాటుతనం వల్ల, లేదంటే కొద్దిగా అనాసక్తి ఇబ్బందుల వల్ల కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది. చాలా వరకు ఓర్పుతోనే మీరు ఈ వారం అంతా వర్క్ చేయడం అన్నది మంచిది. అలాగే ధన విషయంలో, కుటుంబ విషయాల్లో చాలా ఆర్థిక ప్రగతి మీకు ఈ వారం ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రధానంగా ధనస్థానంలో 3 గ్రహాలు, అందులో ముఖ్యంగా రవి ధనస్థాన సంచారం వల్ల అంటే ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వం ద్వారా ఏదో ఒక బెనిఫిట్ మీకు లభించే అవకాశం ఉన్నది. ఇక ఇంచుమించు ఈ 17వ తారీఖున రవి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. అది స్వక్షేత్రం అవడం వల్ల మీరు కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది. అది ప్రభుత్వ సహకారంతో ఆ అవకాశాలు మీకు చాలా ఇంప్రూవ్మెంట్గా కనబడతాయి. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. ప్రయాణంలో కొంత హోదా కలిగిన వ్యక్తులను కలుసుకోవడం, వారి ద్వారా కొంత మీకు బెనిఫిట్ జరుగుతుంది. బట్ ఏదైనా హోదా కలిగినటువంటి మిత్రులు మీకు ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే ఆల్రెడీ గురువు ఉచ్చస్థితిలో ఉంటూ రాష్ట్రాధిపతి బుధుడు కూడా ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ధనస్థాన సంచారం జరుగుతుంది. అంటే స్వయం కృషితో, మీ యొక్క వాక్చాతుర్యంతో కుటుంబాన్ని అభివృద్ధి చేయడం కానీ, కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కానీ, కుటుంబ పరంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా వస్తువులు కానీ, ఏదైనా ఎంటర్టైన్మెంట్ విషయాలు కానీ సమకూర్చడం, అంటే కుటుంబ సభ్యుల కోరిక మీరు తీర్చడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా ఏదో ఒక పుణ్య కార్యక్రమం, పూజా కార్యక్రమం లాంటిది కానీ, ఏదైనా వ్రతం, నోము లాంటిది కానీ ఈ వారం చేయడం, కొద్ది బంధుమిత్రులను ఆహ్వానించడం, చాలా బిజీగా వ్యవహరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో ఈ వారం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా చుట్టుపక్కల చాలా వ్యాపిస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేయడం, మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు కొంతమంది ఇష్టపడవచ్చు, కొంతమంది సంతోషించబడచ్చు. మొత్తం మీద ఏంటంటే మీ యొక్క ఇంప్రూవ్మెంట్ చుట్టుపక్కల వారికి చర్చనీయాంశంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా వృత్తిపరంగా కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. అంటే ఇప్పటికే చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించినప్పుడు జాతకుడు అదనపు పని చేయడం చేస్తూ ఉంటాడు. అంటే కొంతమంది ఓవర్ టైం చేస్తుంటారు, కొంతమంది 2 ఉద్యోగాలు చేస్తుంటారు. బట్ ఏదైనా వృత్తిపరంగా మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా 100% మీరు పొందడం జరుగుతుంది. అలాగే సడన్గా ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది కానీ 100% ఈ రాశి వారికి ఈ వారం అన్నది వచ్చే అవకాశం ఉంది. అంటే వీటన్నిటికన్నా ఇంకొక బెటర్ విషయం ఏంటంటే శుక్రుడు వ్యయాధిపతిగా, పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. చతుర్థ స్థానంలో శుక్రుడు రావడం వల్ల మీరు గృహానికి అవసరమైనటువంటి విలాసమైనటువంటి వస్తువులు, అంటే ఫర్నిచర్ లాంటిది మార్చడం కానీ, గృహాన్ని అందంగా అలంకరించడం, పెయింట్స్ అవి వేయించడం కానీ, కొంతమంది కొత్త ఇల్లు కొనడం కానీ, కొత్త ఇంట్లోకి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. మీ అభిరుచికి తగు విధంగా ఎన్నాళ్ళ నుంచో మీరు కొనాలనుకుంటున్న కొత్త వాహనం కూడా ఈ వారంలో కానీ, ఇంచుమించుగా ఈ నెలాఖరు లోపల మీరు కొనుక్కునే అవకాశం ఉండదు. బట్ శుక్రుడు అక్కడ ఇంచుమించుగా మీకు ఈ రాబోయే సెప్టెంబర్ 2వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల మీరు గృహానికి సంబంధించిన వస్తువులు, అలాగే వాహనానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీరు ఎదురు చూస్తూ వాటిని సాధించడం కూడా జరిగే అవకాశం ఉన్నది. యాస్టీజ్గా కొన్ని విషయాల్లో మరి మీకు ఈ గురువు బుధుడు అంటే సప్తమాధిపతి, దశమాధిపతి ధనస్థానంలో ఉంటూ రాశితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా మీ యొక్క టాలెంట్ని పెంచుకునే ప్రయత్నంలో కొంతమంది వ్యక్తులను కలుసుకోవడం కానీ, ఒక కొత్తగా గురువుని తెలుసుకొని ఆయన ద్వారా కొంత సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ మిథున రాశి వారు తనకు అనుగుణంగా కొత్త విషయాలు తెలుసుకుంటూ వృత్తిపరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మార్పు చెందుతూ ఉంటారు. ఆ మార్పు చెందినప్పుడే వీళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ అది కనబడుతుంటుంది. వీళ్ళు జీవితాంతం ఏదో విషయంలో తెలుసుకుంటూ ఎప్పుడు అభివృద్ధికరంగానే పయనిస్తుంటారు. బట్ అలాగే వీరి ప్లానింగ్ కూడా ఎలా ఉంటుందంటే, కొంతమంది ఒక సంవత్సరానికి ప్లానింగ్, కొంతమంది నెలకో ప్లానింగ్ వేసుకుంటారు. కానీ ఏ రోజు ప్లానింగ్ ఆ రోజు మీరు వేసుకుంటూ ఆ రోజు విషయాన్ని మీరు రివ్యూ చేసుకుంటే మీ జీవితం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా సద్వినియోగపరచుకోవాలంటే మీరు ఏ రోజు బడ్జెట్, ఏ రోజు ప్లానింగో ఏ రోజు చేసుకుంటే
కంప్లీట్గా మీ లైఫ్లో చక్కని ప్రోగ్రెస్ రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు 18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం, అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు, కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు, దానిమ్మ ఫలం, అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇక ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.